హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. స్కూల్స్ తెరుస్తున్నారు, ఇంకెట్లా మనం బాక్స్లు రెసిపీస్ అని కుస్తీలు పట్టే పని లేకుండా సింపుల్గా దాల్ రైస్ అని నేను పెట్టే రెసిపీస్ ఉన్నాయండి. ఇన్స్టెంట్ రెసిపీస్, సింపుల్గా చేసుకునే రెసిపీస్ ట్రై చేసేయండి. ఇప్పుడు చూపించే రెసిపీ అయితే దాల్ రెసిపీ. దీనికోసం కప్పున్నర రైస్ తీసుకున్నాను, అట్లానే 1/4 కప్పు కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు ఇంకా కావాలి అంటే డబ్బా ఫుల్గా వేసేసుకోవచ్చండి. 2:1 కింద కందిపప్పు అనేది తీసుకోవాలి. డబ్బాన్నర బియ్యం కాబట్టి ఇక్కడ 1/4 కప్పు కందిపప్పు అనేది తీసుకున్నాను. ఈ కందిపప్పు బియ్యం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కడిగేసి శుభ్రంగా వాటర్ తగినంత వేసి నానపెట్టుకోవాలి. ఈలోపు మనం రైస్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను, వేసేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. మరి ఇదిగా స్టవ్ మీద కుక్కర్ ఆన్ చేసుకొని రైస్కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 లేదా 2 ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాను కారం కోసం. అట్లానే ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిటికెడంత మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి, దాల్ రైస్ కదా బాగుంటుంది. అట్లానే 2 లవంగాలు, పప్పులు వేసుకోవాలి. తాలింపు దినుసుల్లో పచ్చిశనగపప్పు ఇవి వేసుకుంటాం కదా అవి. అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెప్పలు తీసేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చిన్న మంట మీదే మనం రైస్ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మంట అనేది కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్ అవసరం లేదు. అలాగని హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాక చిన్న సైజు టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా అంతా కూడా బాగా మెత్తబడే వరకు కలిపేసుకొని జస్ట్ కాస్త ముక్క మెత్తబడుతుంది అంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఉడకాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి రైస్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అట్లానే కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఇక్కడ మీరు టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంబార్ పౌడర్ అనేది 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం 1/2 స్పూన్కి సాంబార్ పౌడర్ అనేది ఖచ్చితంగా 1.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. చూసారుగా మొత్తం గ్రేవీ లాగా తయారైపోయింది. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా ఈ రైస్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వాటర్ లేకుండా రైస్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి రైస్ అంతా కూడా గ్రేవీ కర్రీలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, కారం అంతా కూడా రైస్కి బాగా పట్టాలి కదా, లేకపోతే చప్పదనం వస్తుంది. దాల్ రైస్ అన్నాం కదా, ఇక్కడ మనం ఫ్లేవర్గా ఉండేది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ దాలే. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచి చిన్న మంట మీద. ఇప్పుడు దీంట్లో మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే ఎసరు పోసుకోవాలండి. ఇక్కడ ఎసరు పోసే వీడియో క్లిప్ మిస్ అయింది. తగినంత ఎసరు అంటే మనం తీసుకున్న రైస్కి 2 ఇంతల వరకు ఎసరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక 1/2 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందు ఒక 1/2 స్పూన్ యాడ్ చేశాను. ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక 1/2 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. అట్లానే కొంచెం చింతపండు రసం వేసుకొని జస్ట్ ఒక 2 స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వరకు రానిచ్చుకున్నాం అనుకోండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. దాల్ రైసు సరిగా కూరగాయలతో పని లేదు, ఎక్కువ శ్రమ పడే పని లేదు. చిటికలో పిల్లలకి మనకి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. నా ఛానల్లో ఇలాంటి రైస్ రెసిపీస్ అనేవి చాలా పెట్టానండి, ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. ఇప్పుడు రైస్ని మనం సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మన కర్రీతో కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదండి. వేడివేడిగా ఇట్లా వేసుకున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా టేస్టీగా ఉంటుంది, తినేసేయచ్చు. 2 అప్పడాలు వేపు పెట్టుకున్నామంటే సరిపోతుంది. దాల్ రైస్ కాబట్టి దీనిలో నేను 2 అప్పడాలు మజ్జిగ మిరపకాయ ఫ్రై చేశాను. ఈ రైస్ చల్లారినా కూడా బాగుంటుందండి, దీని స్పెషల్ అదే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చూసారుగా వేడివేడిగా దాల్ రైస్, ట్రై చేసి కామెంట్ చేసేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.